ఇక గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఎస్పీకేహెచ్ హై స్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న భోజనం గురించి ఆరా తీశారు. పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. పరిశుభ్రమైన రుచికరమైన భోజనం పెడుతున్నారో లేదోనని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్కూల్లో 136 మంది పిల్లలు ఉంటే 30 మంది పిల్లలకు మాత్రమే భోజనం వండారని, ఈ మిగిలిన వారికి ఎందుకు వండలేదని అడిగితే తర్వాత వండుతామని దురుసుగా సమాధానం చెప్పారని ఎమ్మెల్యే మండిపడ్డారు. స్కూల్లో 11 మంది టీచర్లు ఉంటే కేవలం 2 మాత్రమే టైంకి వచ్చారని చెప్పారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగున్నటువంటి పులిపాక పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది పిల్లలు మధ్యాహ్నం పాఠశాల అంటే ఎగ్జామ్స్ తర్వాత 1 గంట నుంచి 4:30 వరకు స్కూల్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసి స్కూల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ పాఠశాలలో సందర్శించినప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే 136 మందికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క పిల్లవాడికి 150 గ్రాములు చొప్పున రైస్ ఉదయాన్నే ఎవరు తింటారు అనేది లెక్కేసుకున్న తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారి నేతృత్వంలో ఒక టీచర్ ని అలాట్ చేయడం, ఆ టీచరు ప్రతి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగి ఎంతమంది భోజనం చేస్తారని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా 150 గ్రాముల చొప్పున కేటాయించడమే కాకుండా ప్రతి పిల్లవాడికి ఒక గుడ్డు, ఒక చిక్కిని ఇవ్వడం జరుగుతా ఉంది. ఈరోజు ఇక్కడ పులిపాక పాఠశాలకు సంబంధించి 136 మందికి మెటీరియల్ ఇవ్వడంతో పాటు వారికి కావాల్సినటువంటి చిక్కీ గాని గుడ్లు గాని అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే పాఠశాలకు వచ్చినప్పుడు దాదాపు 12:45 1 గంటకు వచ్చాం. అప్పటికి కూడా ఒక 15 నుంచి 25 మంది వరకే భోజనం వండడం జరిగింది. మిగతా 100 మందికి ఇంకా నేను రెడీ చేస్తున్నానని చెప్పేటువంటి మాట ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా ఎవరైతే వంట చేసేటువంటి ఆయా చెప్పడం జరుగుతా ఉంది. ఎంఈఓ గారికి కూడా దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరుగుతా ఉంది. ఈ పాఠశాల విద్యార్థికి కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి ఆలోచనతో డొక్కా సీతమ్మ గారి పథకం ద్వారా ఒక ఇంట్లో పిల్లవాడు ఏ విధంగా అయితే భోజనం చేస్తాడో అదే విధంగా పర్టికులర్ మెనూతో ఏ రోజు ఏం చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, పిల్లలకి ఏ టైంలో వడ్డించాలి, వడ్డించేటప్పుడు ఏ టీచర్ బాధ్యత తీసుకోవాలి, ఎంతమంది తిన్నారు, తిన్నటువంటి ప్రతి ఒక్క లెక్కను కూడా పారదర్శకంగా పోర్టల్లో పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు భోజనం ద్వారా పిల్లలు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క మెనూ కూడా అందుతుందా లేదా, అంతేకాకుండా పాఠశాలలో మరుగుదొడ్లు గాని అలాగే వారికి రావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం గాని, అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్ ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈ రోజు పిల్లల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మై టీడీపీ యాప్ ద్వారానో దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఒక తల్లి పిల్లవాడికి ఎలా భోజనం పెడుతుందో అదే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ భోజన వసతిని కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈ రోజు నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. ఈ పాఠశాల సెలవులు వచ్చినప్పుడే దీన్ని మరమ్మతులు గాని అవసరమైనటువంటి కొత్త